నారాయణపేట జిల్లాలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. మద్దూరు మండలం పేదిరిపాడు తండా పక్కనే ఉన్న గుట్టల్లో గత 3-4 రోజుల నుంచి చిరుతపులులు కనిపిస్తున్నాయి. తండావాసులు, చుట్టుపక్కల గ్రామస్తులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు తండావాసులు సమాచారం అందించగా అక్కడికి వచ్చి పరిశీలించారు. స్థానికులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఇక్కడ పెద్దపాడులో ఇక్కడ చిరుతపులి సంచరిస్తుందని మాకు ఫోన్ వచ్చింది. అందుకొరకని ఇక్కడ ఈ తాండా వాసుల దగ్గరికి వచ్చాము. మేము ఇక్కడ కూడా ఎంక్వైరీ చేశాము. ఇక్కడ గుట్ట మీద ఒక తల్లి 3 పిల్లలు 2 పిల్లలు అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది 3 పిల్లలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆ రకంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే ఈ తాండా వాసులు కూడా అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ వాళ్ళకు కూడా అలర్ట్ చేశాము. నైట్ పూట కానీ మార్నింగ్ అవర్స్లో, ఫస్ట్ మార్నింగ్ అవర్స్లో ఎక్కడ ఎక్కువ తిరగొద్దు, అందరు కలిసి గుంపుగా ఉండాలి. మనుషుల మీదకి దాడి చేయదు చిరుతపులి. మేకలు, కుక్కలు అటువంటి దాంట్లోనే తింటది. మీరు కూడా ఎవరు కూడా లైట్ టార్చింగ్ చేసి అడవుల పొట్టు కూడా నైట్ పూట ఉండకూడదు. ఏమైనా మీ పశువులు కానీ మేకలు కానీ ఎక్కడైనా మీ అడవుల్లో కానీ అక్కడ ఉంటే, మీ చేనుల కాడ ఉంటే ఇంటి పక్కల చుట్టుపక్కల ఇళ్ళ తెచ్చి కట్టుకోండి. ఫోన్ తెచ్చి ఏర్పాటు చేస్తాము. ట్రాప్ కెమెరాలు పెట్టి దానికి బంధించే ఏర్పాటు చేస్తాము. మా తాండకు 3-4 మంత్స్ నుంచి పులిలు వస్తున్నాయి. కాబట్టి మేము దానివల్ల చిన్న పిల్లలు కూడా బెదురుకుంటున్నారు. రోజు ఇక్కడ నైట్ టైం కూడా రోడ్ల పోటీ మేము రన్నింగ్ చేసుకుంటూ ఉంటాం. మార్నింగ్ టైము దానివల్ల కూడా మేము రన్నింగ్ పోవడం కూడా బంద్ చేసినాము. ఎందుకంటే పులులు ఒక రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఇక్కడ కుక్కలు తిరిగితే కుక్క ఎత్తుకుపోతున్నాయి. దానికోసం మేకలు, కుక్కలు ఏమన్నా మనుషులు చూపిస్తే మనుషుల మీద వస్తున్నాయి. అందువల్ల మేము గవర్నమెంట్ కూడా చెప్పేసినాం ఈ విషయం. ఇక్కడ ఒక పెద్ద మాకు చాలా ఇబ్బందికరమైన పులులు వస్తున్నాయి సార్. మాకు ఈ పులుల వల్ల మా తాండా వాళ్ళు, చిన్న పెద్దల వాళ్ళు చాలా మంది బెదురుకుంటున్నారు. ఇక్కడ ఉన్న మా యొక్క జీవాలని, మేకలని మరియు గొర్రెలని ఇంటబడి దాంట్లని తింటున్నాయి సార్. దానికోసం అంటే ఇప్పుడు అయితే చూస్తుంటే మాకు చాలా భయంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కోసం మేము ఫారెస్ట్ వాళ్ళని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇస్తే ఈ రోజు వస్తాము, రేపు వస్తాము, ఉదయం వస్తాం అని చెప్తున్నారు. ఈ రోజుకి 4 దినాలు అవుతుంది సార్, ఇప్పటి వరకు రాలేదు. మాకు ఈ విధంగా ఉన్నదానికి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ పులుల నుంచి మాకు చాలా ఇబ్బందికరమైన విషయం అవుతుంది. రాత్రిపూట మాకు తాండకు దగ్గరలో ఉన్న ఈ పులులు వచ్చేసి ఈ ఊళ్ళకు పడి మరి మా పైన ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు అయితే దీనికి బాధ్యులు ఎవరు సార్? దానికోసం అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకు ఈ యొక్క పులులకు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ విధంగా చేసి దాన్ని పట్టుకొని ఎక్కడైనా తీసుకు వెళ్ళగలరంటే మేము కోరుకుంటున్నాం సార్.